క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 16వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము నుండి తీసుకొనబడినది. ప్రభు సేవ చేసే కాపరులను గూర్చి మనకు ఈరోజు బోధిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనములో, ప్రభు మందను చెల్లాచెదరు చేసి నాశనము చేయు కాపరులు శాపగ్రస్తులు. ఆ రోజులలో పాత నిబంధనలో రాజులు, ఇతర నాయకులు ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు, కాపరులుగా పిలువబడేవారు. అబ్రహాము, ఇసాకు, యాకోబు, మోషే, దావీదు వంటి మంచి కాపరులు ఉండేవారు. అయితే ప్రజలను సరి అయిన మార్గములో నడిపించక, కాపాడక, వారిపై కరుణ చూపని నకిలీ కాపరులు అయినటువంటి వారిని దేవుడు మందలించారు. 23వ అధ్యాయం 2వ వచనములో, మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహించరైతిరి, వారిని చెల్లాచెదరు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి, కనుక మీ దుష్కార్యములకు గాను మేము శిక్షించెదను. కనికరము చూపిన కాపరులే మంచి కాపరులు. ప్రియులారా, ఈనాడు మనము అనేక నకిలీ కాపరులను చూస్తూ ఉన్నాం. ప్రజలను అద్భుతాల పేరిట పెడత్రోవ పెడుతూ వారు డబ్బు ఆర్జనకే ప్రాముఖ్యత ఇచ్చేటువంటి నకిలీ కాపర్ల అనేక మంది ఉన్నారు. ఎంతో మెలకువగా ఉండటం ఎంతో మంచిది. ప్రజలకు సేవ చేసేటువంటి కాపరులు ప్రజలను కంటికి రెపలా కాపాడుతూ, కనికరము చూపుతూ వారిని కాపాడాలని మనకు ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు నిజమైన గొర్రెల కాపరి. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనములో, యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరులేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింపనారంభించను. క్రీస్తు ప్రభు మనకు ఆదర్శ గొర్రెల కాపరి. యేసు ప్రభు శిష్యులు ప్రజలకు అనేక సేవలు చేసి తమ గురువైన యేసు ప్రభు వద్ద తమ సేవాకారులను గురించి చెప్పుకున్నారు. అనేక మంది ప్రజలు రావడముతో పనిలో నిమగ్నులై ఉండి భోజనం చేయడానికి కూడా వారికి సమయం ఉండేది కాదు. దీనిని గుర్తించినటువంటి యేసు ప్రభు, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత విశ్రాంతి తీసుకొనుడు అని వారితో చెప్పారు. వారు పడవ ఎక్కి సరస్సును దాటి నిర్జల ప్రదేశమునకు వెళ్ళకముందే ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కనికరము గల యేసు ప్రభు వారికి బోధన చేశారు. యేసు ప్రభుకు విశ్రాంతి కంటే ప్రజలే ముఖ్యము. మనం మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? దైవ బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నామా? అణగారిన వారికి సేవ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? వ్యక్తిగత అవసరాలకు, కీర్తి ప్రతిష్టలకు, సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు ఎఫీషులకు వ్రాసిన లేఖలో అన్యులు, యూదులు క్రీస్తు చేత సఖ్యపరచబడ్డారని చెబుతూ ఉన్నారు. ఎఫీషులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 16వ వచనములో పౌలు, శిలువ ద్వారా ఆయన 2 జాతులను ఐక్యమునర్చి మరలా దేవుని దరికి చేర్చెను.
అదేవిధంగా 18వ వచనములో యూదులము అన్యులము అయిన మనమందరము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. ప్రియులారా, క్రైస్తవ సంఘములో ఐక్యతతో జీవించటానికి, విభేదాలకు తావివ్వకుండా ఆ ప్రభు యొక్క కృపతో ఐక్యముగా జీవించటానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేద్దాం.